గమనించండి. అంటే ఏంటంటే ఒకవేళ ఆత్మ కలిగిన వారు ఆత్మ లేని వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను కాబట్టి ప్రార్థన చేస్తాను ఆత్మ మూలపోతే కూడా ఏం చేయాలి? దేవుని కోసం ఏం చేయాలన్నమాట? ప్రార్థన. బలహీనత ఉంటే బలవంతుడు ఏం చేయాలి? బలహీనత. అలాగే దేవుని ఆత్మ అనుభవాన్ని కలిగిన వారు కూడా అనుభవంలోనికి రావాలని అసలు ఏ కోసం ప్రార్థన చేయడం దానికి ఏంటిలే మరొక ప్రార్థించే రావు ఇది ప్రార్థన చేస్తాం. కానీ అసలు దేవుని ఆత్మశక్తి కలిగి ఉంటే మీరు ఆత్మలో ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? పరంగా ప్రార్థన చేయాలి. అది వారు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు, పరిశుద్ధాత్మ శక్తి అనుభవం లేని వారి కొరకు వారు కూడా పరిశుద్ధాత్మ పొందినట్లు వారి కొరకు ప్రార్థన చేశారు. ఓకే.